పరిస్థితినేమో వైజాగ్ లో కూడా వదిలేశారు. అదే ఇక్కడ అధికారుల వైఖరి కూడా ఇక్కడ అంతు పట్టకుండా ఉంది సార్. ఇక్కడ చెక్ పోస్టులు పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత ఆ బియ్యం లోపలికి వెళ్ళి షిప్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే వైజాగ్ లో చూస్తే షిప్ లోకి పంపించేసి వాటిని వదిలేసి, సో ఈ నిబంధనలా లేకపోతే రేషన్ మాఫియాకి సమర్థింపుగా చేస్తున్నారా? రాష్ట్రంలో ఇంత జరిగిన తర్వాత మస్తాన్రావు గారు, రాష్ట్రంలో ఇంత జరిగిన తర్వాత ఏ కలెక్టర్ సాహసించరు ఏది ఈ రూల్స్ వైలేట్ చేసి పంపించడానికి. ఆయన ఏదో టెక్నికల్గా ఫిజిబిలిటీ ఉన్న అంశాల ఆధారంగా దానికి అనుమతి ఇచ్చి ఉండొచ్చు ఆ 279. సో ఆ టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఫ్లాస్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఉన్నాయి. వీ కెనాట్ బ్లేమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అండి. అంటే అట్లా కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇట్లా అంటే ఆయన ఇంకా రాజకీయంగా పరిపాలన పరంగా నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. నిబంధనలు ఎలా ఉంటాయి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్యాయం జరగకూడదని ఆయనతోనే వెళ్తున్నారు. సార్ పోర్ట్స్ ఆర్ నాట్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్. పోర్ట్స్ ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లు కాంకరెంట్ లిస్ట్ లో లేవు. మనకి సేవ్ ఉండదు. ఇలాంటి సున్నితమైన అంశాల దగ్గరకు వచ్చేప్పటికీ కస్టమ్స్ హ్యాస్ ద ఫైనల్ సే. వాళ్ళదే. మీరు లోపలికి వెళ్లకుండా అడ్డుకోండి. మీ పరిధి ఎక్కడి వరకు ఉంది? లోపలికి వెళ్లకుండా అడ్డుకోండి. అక్కడ ఫెయిల్ అయిపోయి ఇవాళ ఊళ్ళో వాళ్ళ మీద బురద జల్లితే ఎట్లా? అయితే కాదు సార్. అయితే ఏంటంటే అసలు అక్కడ అట్లాంటి అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చట్టం చేయండి సార్. మీకు 164 మంది ఉన్నారు కదా, చట్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే తాట తీస్తామని చెప్పి చట్టం చేసి ఇంత బారు తీర్మానం పంపండి పార్లమెంట్ కి. ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు రోజు పోలీసు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు సీసీ షిప్ అంటే ట్రోల్ చేస్తారు. అక్కడ అన్యాయం కంటే కూడా అతను ఆయన్ని కించపరచాలనో లేకపోతే ట్రోల్ చేయాలనో ఉంటుంది. అక్కడ కాన్సెప్ట్ ఏంటి? రేషన్ బియ్యం సార్ శాసనసభని ప్రత్యేకంగా సమావేశపరిచి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఇలా మీరు ఇన్వాల్వ్ అయితే మర్యాద కాదు, తాట తీస్తామని చెప్పి హెచ్చరించండి. కేంద్ర ప్రభుత్వం ఉడికిపోయి సరే అంటుంది. అది చేయొచ్చు కదా వీళ్ళు కూటమి వాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు నవ్వుతున్నారు. వాళ్ళు కూడా కొన్ని విజ్ఞాపనలు పంపించి అట్లాంటి అధికారాలు ఇక్కడ జరుగుతున్న వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. ఒకసారి లక్ష్మణరావు గారు దగ్గర వెళ్దాం. లక్ష్మణరావు గారు ఇందాకైతే మీరు అభ్యంతరం చెప్తున్నారు. వాసుదేవ్ గారు, మీకు పెన్నున్న పెద్దలకి డబుల్ ఇంటర్వ్యూస్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం సార్. అభ్యంతరం అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు